తమ్నెయిల్ ఏం ఉండవు గురు, గట్టే అప్లోడ్ చేయడమే. తమ్నెయిల్, ఫోటో ఎడిటింగ్లు ఇవన్నీ జాంతాలున్నాయి. టైటిల్ ఏం పెడతానంటే ఇప్పుడు ఏం చేస్తున్నా, మా సొంత ఊరికి ఓటు వేయడానికి పోతున్నా అదే చెప్తా. ఈ ఎడిటింగ్ చాలా టైం తీసుకోవాలి, ఏం ఉండవు. ఈ రోజు వ్లాగ్ అని పెడతా, ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేసేస్తా. ఓకే, ఈ రోజుది కూడా ఫ్రెష్గా అలానే వచ్చేస్తా. మా వారు నేను మాట్లాడింది వరకు తీసేయి అని చెప్తున్నారు కానీ లేదు, ఉంటుంది అంతా ఉంటుంది పని నుంచి పడేయాల అనమాట సంగతి. ఇంకేమైనా మాట్లాడతారేమో అని కట్ చేయట్లా, ఆయన కట్ చేశానేమో అనుకొని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అందుకని అది సంగతి. వీడియోస్ అన్నీ ఒకేలాగా రావు, ఎందుకు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెంటల్ స్టేటస్ ఒకలాగా ఉంటుంది. ఒక రోజు ఎమోషన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఓ రోజు సాడ్గా ఉంటాం, ఓ రోజు హ్యాపీగా ఉంటాం, ఓ రోజు తక్కువ ఉంటాం, ఓ రోజు మనకు కూడా చిరాకు వస్తుంది. అన్నీ వస్తాయి బ్రో, అన్నీ న్యాచురల్గా పెట్టేద్దాం, ఏదైతే అదైంది అని అనుకుంటున్నా. వాళ్ళకి నచ్చిద్ది కదా. సో అదనమాట. ఫైనల్గా నాకు కూడా అంత స్ట్రెయిన్ అయ్యా, బేసిక్గానే నాకు నిద్ర ఉండట్లా, దానికి తోడు నిద్ర ఉన్నట్లు ఈ ఎడిటింగ్కి గుచ్చి చూసి కళ్ళు మామూలుగానే పెద్ద గుడ్డిదాన్ని. ఏదో కళ్ళజోడు పెట్టుకోకుండా మేనేజ్ చేస్తున్నాంలే కానీ బేసిక్గా అయితే గుడ్డిదాన్నే. కానీ తప్పుకోంగా అదేమన్నా సైట్ తగ్గిద్దా కళ్ళజోడు పెట్టుకుంటే అంటే అది కూడా ఉండదు, పెరిగేది కానీ తగ్గేదేం లేదాడ. అన్నీ తెలిసిపోయినాయి కాబట్టి ఇంకా మనం దాని గురించి పెద్ద స్ట్రెయిన్ అవ్వట్లా. ఇంకా మనం చేసేది ఏం లేదు, పోతా ఉంటాయి, ఉంటా ఉంటాయి. మనవి పోయినాయి, మనవి కాదు అట్లా అనమాట. నేను అంత స్ట్రెయిన్ తీసుకొని ఇంకంత ఎడిట్ చేసి ఇంత పులిహార వేద్దాం అనుకుంటున్నా. ఎట్టుందో అట్లా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, అలానే అప్లోడ్ చేస్తా. నచ్చే వాళ్ళే మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ. ఇంకా చేసేది ఏం లేదు బ్రో, అదైతే డిసైడ్ అయ్యా. ఎంతమందికి ప్రస్తుతం ఇప్పుడు ఎంతమంది అయితే మన సబ్స్క్రైబర్స్లో ఉన్నారో వాళ్ళకి ఎంతమందికి నచ్చిద్దో ఇట్లా వ్లాగ్ చేయడం అనేది మీరే కామెంట్ చేయాలి. కామెంట్ చేసి ఇట్లానే కంటిన్యూ చేయాలా, లేదంటే లేదు కొంచెం టైం తీసుకున్నా కానీ ఇలానే టైం తీసుకున్నా పర్లేదు ఎడిట్ చేసే పెట్టాలి అని అంటారా, మీరు చెప్పండి, సజెస్ట్ చేయండి. సో మీ సజెషన్స్ కోసం వెయిట్ చేస్తా. ఖచ్చితంగా ఎవరు ఒకళ్ళన్నా సజెస్ట్ చేయండి రా. ఎందుకు రాబాయ్ 250 మంది ఉన్నారంటే అది తక్కువ నెంబర్ కాదు, నాకు తెలుసు. దీని ఎన్ని వీడియోస్ ఎంత కష్టంగా నేను బేసిక్గా యూట్యూబ్ చేసే వాళ్ళని నేను ఏమనుకునేదాన్ని అంటే ఏముంది అట్లా తెస్తా ఉంటారు, అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాం, అది పెద్ద కష్టం ఏం కాదు అనుకునేదాన్ని. ఏదైనా దిగితే కానీ లో తెలియదు అన్నట్టు మనం చేస్తుంటే మనకు పడుతుంది కదా పులుసు, ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అది సంగతి. దీనిలో ఉండే కష్టం దానిలో ఉంటుంది, ఏది అంత ఈజీ కాదు. ఎవడికి దిగేది వాడికి దిగుతూ ఉంటుందిలే కానీ అది సంగతి. కష్టమే గురు, కష్టం. సో మా అల్టిమేట్గా పిల్లలు ముఖ్యం కదా. మనం ఏది చేసినా పిల్లల కోసం అంటాం కానీ వాళ్ళని పక్కన పెట్టేసి నేను యూట్యూబ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేను వాళ్ళని చూసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను వాళ్ళనే ఎక్కువ ప్రియారిటీకి తీసుకొని వాళ్ళని చూసుకుంటా. ఇది ఏంటంటే టైం కుదిరినప్పుడు టైం చూసుకొని వీళ్ళు చూసుకొని చేసేది యూట్యూబ్ అంతే. జాబ్ అంటే తప్పదు. వాడు ఈ టైంకి 2 నిమిషాలు లేటుకు పోతే ఏంద్రా ఈ టైంకి వచ్చావు, జీతం తీసుకోవట్లేదు అట్ట అని తిడతారు. మనం ఉద్యోగాలు దెబ్బలేక ఇక్కడ ఉన్నాం అనమాట. ఇట్ట అవ్వదులే కానీ, ఎందుకంటే వీళ్ళకి టైం ఇవ్వలేము కదా. నేను మీకోసమే సంపాదిస్తున్నా, మీకోసమే చేస్తున్నా, ఇంత కష్టం చేస్తున్నా ముచ్చటలు చెప్పడం మా వల్ల కాదు. కాబట్టి అదనమాట. అన్నీ పక్కన పెట్టి వాళ్ళే ప్రియారిటీగా తీసుకున్నాను అంటే దానికి 100% ఇవ్వాలి కాబట్టి 100% ఇస్తున్నా, వాళ్ళే చూసుకుంటున్నా. అది గురు సంగతి. వీడియోస్ ఎలా ఉంటున్నాయో చెప్పండి, అది సంగతి. సరేనా? ప్రస్తుతానికైతే ఉంటాం మరి. బాయ్ బాయ్.